హాయ్ ఫ్రెండ్స్, డిఎస్సి SG2 వాళ్ళకైతే బాగుంటుంది. డిఎస్సి సైకాలజీ బుక్ అండి ఇది ఎస్ నాగేశ్వరరావు సార్ది. 2018 నుంచి కూడా ఇది బాగుంటుంది. ఈ బుక్లో మనం మ్యాక్సిమం ఎకనామిక్ బుక్స్ చదవాలి. కాకపోతే అది చదువుతూ అర్థం కానప్పుడు ఇది చూస్తే చాలా బాగుంటుందండి బుక్కు. కాస్ట్ కూడా మనకు అనుగుణంగా ఉంటుంది. బిట్స్ కూడా ఇస్తారు. ప్రాక్టీస్ బిట్స్తో పాటు ప్రీవియస్ బిట్స్ కూడా ఇస్తారు. చూడండి, కంటెంట్ మనకి డిఎస్సి సిలబస్లో ఏమి ఇచ్చాడో అదేనండి. శిశు వికాసం, వ్యక్తిగత భేదాలు, అభ్యసనం, మూర్తిమత్వం. పేపర్ క్వాలిటీ మామూలుగా ఉంటుంది, బట్ మనకి కంటెంట్ కావాలి. ఇప్పుడు ఈ టైంలో చాలా ఇంపార్టెంట్ అండి. జూన్, జూలై అలా తీస్తారు, డిఎస్సి మానరు. సో ఏపీ స్టూడెంట్స్ అందరూ అలర్ట్గా ఉండాలండి. చూడండి, మంచి మంచి చిన్న చిన్న వీటికి కూడా చిన్న చిన్న డయాగ్రామ్స్తో ఇచ్చారు, మనకు అర్థమయ్యే విధంగా ఉండాలని. ఈ బుక్ 2018 నుంచి డిఎస్సి అభ్యర్థులందరూ చదువుతున్నారండి. ఎవరైనా కొనుక్కోకపోతే కొనుక్కోండి. కొత్త అభ్యర్థులు ఎవరైనా ఉంటే కొనుక్కోండి, బాగుంటుందండి బుక్కు. మొత్తం మనకి అర్థమయ్యే విధంగానే ఉంటుంది. అన్ని చాప్టర్స్ కవర్ చేశారు. ప్రీవియస్ బిట్స్ ఇచ్చారు, ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చారు. మనకి బుక్లో ఉండే ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి చాప్టర్ వెనక బిట్స్ ఇచ్చారండి. చాప్టర్ అయిపోయాక మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. చాప్టర్ అయ్యాక మనకి ఎంతవరకు నాలెడ్జ్ వచ్చింది, గుర్తుకుందని. ఇప్పుడు అన్ని అప్లికేషన్స్ బిట్స్ ఇస్తున్నారండి ప్రతి ఎగ్జామ్స్కి. నిన్నలాగా డైరెక్ట్ బిట్స్ ఇవ్వలేదు. కాబట్టి మనం ఎక్కువగా అలా బట్టి పట్టకుండా మనం అవగాహన చేసుకోవాలండి. ప్రతి ఒక్కరు అవగాహన చేసుకొని చదవండి. సైకాలజీ సబ్జెక్ట్ అంటే అవగాహన సబ్జెక్టు, కానీ 2024 నుంచి ఇంకా మారుతుండండి. చూడండి, అన్నీ ఒకే దగ్గర మనకి గుర్తుండే విధంగా ఇస్తున్నారు ఈ బుక్లో. మనకుండే టైంలో మనం రీచ్ అవ్వాలి, సైకాలజీ మొత్తం చదవాలి అంటే ఈ బుక్ తీసుకుంటే మంచిదని నా అభిప్రాయం. మీరు ఎవరైనా కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. ప్రతి చాప్టర్ కవర్ చేశారు మంచిగా. బిట్స్ వైజ్ కానీ చాప్టర్స్ వైజ్ కానీ అన్నీ బాగున్నాయండి. ప్లీజ్ తీసుకోండి.